హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఒక తెలుగు అమ్మాయి ఛానల్ ఇన్ జపాన్. నా పేరు రేష్మా అండి. ఈరోజు మాట్లాడే టాపిక్ గురించి ఆల్రెడీ నేను కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేశానండి. చాలా మంది లైక్ చేశారు, కామెంట్ చేశారు. చాలా చాలా థ్యాంక్స్ అండి. నన్ను చాలా బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్గా ఏంటంటే నేను కమ్యూనిటీ ట్యాబ్లో పెట్టిన పోస్ట్ ఏంటంటే జాపనీస్ లాంగ్వేజ్ వస్తే జపాన్లో ఈజీగా జాబ్ దొరుకుతుందా అన్న టాపిక్ మీద మాట్లాడతానని చెప్పాను. దానికంటే ముందు నేను ఇంకొక విషయం గురించి కూడా మాట్లాడదాం అనుకుంటున్నాను. అదేంటంటే రీసెంట్గా నాకు కొంతమంది స్టూడెంట్స్ నాకు కాంటాక్ట్ చేస్తున్నారండి. జపాన్లో లాంగ్వేజ్ స్కూల్స్ గురించి, వాటి డీటెయిల్స్ గురించి అండ్ నా ఒపీనియన్ ఏంటి అనేది అడుగుతున్నారు. నేను వాళ్ళతో మాట్లాడాక నేను కూడా కొంత ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేశాను. అదేంటో మీ అందరితో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఏంటంటే లాంగ్వేజ్ స్కూల్లో ఏంటంటే మన జాపనీస్ లాంగ్వేజ్ నేర్పిస్తారండి. అదేంటంటే కొన్ని ఇన్స్టిట్యూట్స్లో ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను 5 lakhs దాకా తీసుకుంటారు మన ఐఎన్ఆర్లో. తర్వాత ఏంటంటే వాళ్ళు లాంగ్వేజ్ మాత్రమే నేర్పిస్తారు. అకామిడేషన్ కానీ ఫుడ్ కానీ ఇంకేమీ వాళ్ళు ఏం ప్రొవైడ్ చేయరు. జస్ట్ వీసా కూడా వాళ్ళే చూసుకుంటారు. తర్వాత ఏంటంటే ఇక్కడికి వచ్చి వాళ్ళు లాంగ్వేజ్ నేర్చుకుంటూ పార్ట్ టైం జాబ్ చేసుకోవాలి అని అనుకుంటున్నారంట. నాకు కాంటాక్ట్ చేసిన వాళ్ళు ఏంటంటే కన్వీనియంట్ స్టోర్స్లో కానీ అండ్ రెస్టారెంట్స్లో కానీ ఈజీగా పార్ట్ టైం జాబ్ దొరుకుతుంది అని అనుకుంటున్నారు. నేను ఇప్పుడు చెప్తున్నది వినండి. యూఎస్లో యూకేలో ఏంటంటే మనకి ఇంగ్లీషే ఉంటుంది 100%. సో మనం ఏంటంటే పెట్రోల్ బంక్స్లో కానీ కన్వీనియంట్ స్టోర్స్లో కానీ రెస్టారెంట్స్లో కానీ ఎక్కడైనా మనకి జాబ్ ఈజీగా దొరుకుతుంది. బట్ ఇక్కడ జపాన్లో ఏంటంటే కన్వీనియంట్ స్టోర్స్లో జాబ్ దొరకాలంటే మనకి N2 లెవెల్ జాపనీస్ రావాలండి. మొత్తం అంతా కాంజీస్లో ఉంటుంది. సో కాంజీస్లో ఉంటుంది కాబట్టి మనకి బాగా కాంజీస్ అనేది రీడ్ చేయడం రావాలి. వచ్చిన కస్టమర్స్ అడిగిన వస్తువు వాళ్ళకి ఏదైనా డౌట్ వస్తే వాళ్ళకి ఆ వస్తువు తీసి ఇవ్వాలన్నా మనకి అది చదవగలగాలి కదా. అండ్ ఈవెన్ రెస్టారెంట్స్లో కూడా అంతే. కస్టమర్ ఆర్డర్ చేస్తే మనకి ఏంటి ఆ వస్తువు అనేది తెలియాలన్నా మనకి బేసిక్ జాపనీస్ రావాలి కదా. ఇప్పుడు మనం పార్ట్ టైం జాబ్ చేయాలనుకోండి, మన వీసా బ్యాక్ సైడ్ ఏంటంటే ఇలాంటి స్టాంప్ ఒకటి ఉంటుంది. అంటే వీక్కి మనం ఓన్లీ 28 hours వర్క్ చేయగలం అనమాట. వీక్కి 28 hours. ఫర్ ఎగ్జాంపుల్ మనం ప్యాకింగ్ జాబ్లో జాయిన్ అయ్యామనుకోండి, ఒక 1000 ఇస్తారు పర్ అవర్కి. అలా చూసుకుంటే మనం వీక్కి 28 hours, మంత్కి ఒక 1,12,000 దాకా మనం ఎర్న్ చేయగలం. అంటే ఈ 1,12,000లోనే మన అకామిడేషన్కి, మన ఫుడ్కి అన్నిటికీ మనం చూసుకోవాలి. మనకి ఈ మనీ సరిపోతుందా అంటే సరిపోదు. సింగిల్గా ఉన్నా చాలా కష్టం, సరిపోదు. ఇంకోటి ఏంటంటే మీరు జపనీస్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి అనుకుంటే కనుక జపానే వచ్చి మీరు జపనీస్ లాంగ్వేజ్ నేర్చుకోక్కర్లేదు. ఒకవేళ మీరు జపానే వచ్చి ఓకే డబ్బులు పెట్టాను, కష్టపడతాను, నేను జపనీస్ లాంగ్వేజ్ నేర్చుకుని నాకు జాబ్ వస్తుంది కదా అనుకుని వస్తే అది కూడా 100% అష్యూరెన్స్ ఇవ్వలేమండి. జపనీస్ లాంగ్వేజ్ వచ్చినంత మాత్రం జపాన్లో మనకి ఈజీగా జాబ్ దొరుకుతుంది అని అష్యూరెన్స్ ఇవ్వలేం. ఎందుకంటే కొన్ని కంపెనీస్ ఏంటంటే ఎక్స్పీరియన్స్ అడుగుతారు. ఇంకా డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయండి. చాలా కష్టం చెప్పాలంటే. మీరు ఎలాంటి సిచ్యువేషన్స్లో ఇక్కడికి వచ్చి మీరు ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యి జాపనీస్ లాంగ్వేజ్ నేర్చుకోవచ్చు అంటే, ఇక్కడ ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళ ఇంట్లో ఉంటూ మీరు లాంగ్వేజ్ నేర్చుకొని మీ ఖర్చులకంటూ పార్ట్ టైం జాబ్ ఏదైనా చూసుకోవచ్చు. ఈవెన్ ప్యాకింగ్ జాబ్స్ కానీ ఇలాంటివి చిన్న ఉంటాయి. అప్పుడు మీకు సరిపోతుంది, వచ్చే మనీ మీకు సరిపోతుంది. అదే మొత్తం మీరు అకామిడేషన్ కానీ అన్నీ చూసుకోవాలి. అప్పుడు అలాంటప్పుడు ఏం చేయాలంటే అక్కడి నుంచి మనకి ఫ్యామిలీ వైపు నుంచి కూడా సపోర్ట్ ఉంటే కనుక ఓకే మీరు ఇక్కడికి వచ్చి లాంగ్వేజ్ నేర్చుకోవచ్చు, పార్ట్ టైం జాబ్ చేయొచ్చు. మనకి మనీ సరిపోతే ఫ్యామిలీ కూడా ఇంటి దగ్గర నుంచి పేరెంట్స్ కూడా పంపిస్తారు అనుకుంటే కనుక వచ్చి ట్రై చేయొచ్చు. నేను ఒప్పుకుంటాను. ఒకటి ఏంటంటే మనం జపాన్ వచ్చే జాపనీస్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి అని ఏం లేదండి. ఇండియాలో ఉండి కూడా మనం జపనీస్ లాంగ్వేజ్ నేర్చుకోవచ్చు. యాక్చువల్గా ఏంటంటే ఇక్కడికి వచ్చి జపనీస్ లాంగ్వేజ్ నేర్చుకుని జాబ్ వెతుక్కోవాలనేది కొంచెం కష్టం. అదే మనం ఇండియాలో ఉండి జపనీస్ లాంగ్వేజ్ నేర్చుకుని త్రూ కన్సల్టెన్సీ కానీ ఏదైనా కంపెనీస్ ఉంటాయి కదా, వాళ్ళు జపాన్ కంపెనీస్తో టైఅప్ అయ్యి ఉంటారు కదా, అలాగ అప్రోచ్ అయినా ఇంకా అలా అప్రోచ్ అవ్వడం బెస్ట్ అని నా ఒపీనియన్ అనమాట. ఈవెన్ మా హస్బెండ్ కూడా అంతేనండి. ఇక్కడికి డైరెక్ట్ గా వచ్చి తను జాబ్ వెతుక్కోలేదు. మా హస్బెండ్ కూడా ఇండియాలో తన కంపెనీ వాళ్ళు ఇక్కడికి క్లయింట్ లొకేషన్ పంపిస్తే 6 years బ్యాక్ మేము ఇక్కడికి వచ్చాము. ఇప్పుడు నాది M3 అయ్యిందండి. బట్ నాకు కూడా నేను చదువుకున్న రిలేటెడ్గా నాకు జాబ్ దొరకడానికి కూడా చాలా కష్టంగా ఉంది. ఇది M3 కూడా సరిపోదు. ఇప్పుడు మనం JLPT లెవెల్స్ రాసాము, ఏదో కాస్త కూస్తా మాట్లాడుతున్నాము, మనకి జాబ్ వచ్చేస్తుంది అని కూడా లేదండి. ఈ JLPT లెవెల్స్ ఒక పక్కన మనం చాలా ఫ్లూయెంట్గా మాట్లాడగలగాలి. నేను ఇప్పుడు ఇదంతా నేను ఎందుకు షేర్ చేస్తున్నానంటే మీ ఎవరికి డిసప్పాయింట్ చేయాలని కాదు, డిస్కరేజ్ చేయాలని కాదు. నేను ఇక్కడ ఉంటున్నాను కాబట్టి, ఇవన్నీ నేను ఇక్కడ చూస్తున్నాను కాబట్టి దీన్ని మీ అందరితో షేర్ చేసుకుంటే ఎంతో
కొంత మీ అందరికీ యూజ్ అవుతుంది. ఒక ఫార్వర్డ్ స్టెప్ వేసే ముందు ఒక్కసారి ఆలోచించండి. ఆలోచించి దాన్ని బట్టి డెసిషన్ తీసుకోండి. జాపనీస్ లాంగ్వేజ్ వచ్చినంత మాత్రాన ఈజీగా జపాన్లో జాబ్ దొరుకుతుంది అనేది అపోహ మాత్రమే. చెప్పేది ఏంటంటే హ్యాపీగా ఇండియాలో ఉండి జాపనీస్ లాంగ్వేజ్ నేర్చుకుని త్రూ కన్సల్టెన్సీ కానీ లేకపోతే త్రూ కంపెనీ కానీ జపాన్తో టైఅప్ అయిన కంపెనీతో కానీ మీరు అలా వస్తే చాలా హ్యాపీగా ఉంటుంది. ఇక్కడికి వచ్చి జాబ్ సర్చ్ చేయాలంటే అది చాలా చాలా కష్టం. సో ఒక్కసారి ఆలోచించండి, ఆలోచించి డెసిషన్ తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. నన్ను మాత్రం అస్సలు తప్పుగా అనుకోవద్దు. నేను జస్ట్ ఇక్కడ ఉన్నాను కాబట్టి మీ అందరికీ హెల్ప్ చేయాలి, నాకు తెలిసింది నేను మాట్లాడాలి అని అనుకున్నాను. అంతే, నా ఒపీనియన్ మీ అందరితో షేర్ చేస్తున్నాను, అంతేనండి. మీకు నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది కదండి, దాన్ని క్లిక్ చేయండి. మీకు నా వీడియోస్ యొక్క ఫర్దర్ నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.